ఆదివారపు ఆరాధనా కార్యక్రమానికి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందరూ జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరకు లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను అనుగ్రహించి, మీ పరలోకపు మాటను తండ్రి విని గ్రహించే అవకాశాన్ని మా జీవితంలో దయచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ మాటను విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా మీ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకులు తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీ పిల్లలకు మంచి మాటలు వినిపించబోతుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా మీ పిల్లలందరూ వినగలిగిన చెవిని కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అన్న వెంటనే ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తారు. భక్తులందరిలో కూడా గొప్ప భక్తుడుగా, దేవుణ్ణి మెప్పించినవాడుగా, సాక్షాత్తు దేవుడే నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అని సెలవిచ్చిన వాడుగా కనిపించేవాడే దావీదు గారు. దావీదును దేవుడికి మరి నా ఇష్టానుసారుడైన మనుషుడిని రాయించాడంటే దావీదులో ఏ గుణాలను సుగుణాలను చూసి మెచ్చుకున్నాడో దేవుడు, అలాంటి గుణాలు మరి భక్తులైన మనందరిలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ గుణాలను బట్టి దావీదు గారు మరి గొప్పవాడిగా ఉన్నాడో అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం ఈరోజు. అందుకే ఈ పాఠ్యాంశంలో సుబుద్ధి గల దావీదు. ఏమండి, మనందరికి కూడా బుద్ధి ఉంది అనుకుంటున్నాం. మనం అందరం నేను బుద్ధిమంతులం అనుకుంటున్నాం. కానీ ఏ బుద్ధి ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు, ఏ బుద్ధి ఉంటే దేవుడు గొప్పవాడని మనల్ని అంటాడు. ఏమండి, ఎలాంటి బుద్ధిని చూసి మనుషులు మెచ్చుకోవడం కాదండి, సాక్షాత్తు మనందరికీ కన్న తండ్రైన దేవుడే మనల్ని మెచ్చుకోవాలంటే ఎలాంటి సుబుద్ధి మనము కలిగి ఉంటే దేవుడు గొప్పవాడు అంటారు, గొప్ప జీవితం అంటాడు అన్న విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం గ్రహిద్దాం. దావీదు గారండి, ఈనాటికి కూడా ఇశ్రాయేలు యొక్క ఫ్లాగ్లో ఒక స్టార్ గుర్తు అనేది ఉందండి. ఆ స్టార్ ఎందుకు పెట్టారు అంటేనా, ఏమండి, వాళ్ళు ఏమంటారు, దావీదు గారికి గుర్తుగా మా ఫ్లాగ్లో ఏం పెట్టాము, ఒక స్టార్ పెట్టాము. ఏమండి అంటున్నారు అంటే ఈరోజు కూడా దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, అదేవిధంగా యేసుక్రీస్తుల వారిని కూడా సాక్షాత్తు దావీదు కుమారుడు అని పిలిచారు. అంటే దావీదుకు కుమారుడుగా మరి యేసుక్రీస్తునే పిలిచారంటే ఆయన ఎంత గొప్పవాడు దావీదు గారు. కనుక దావీదులో ఉన్న గొప్ప సుగుణాలను మనము అంచనా వేయాలి, పాఠ్యాంశంలో మనం ధ్యానించాలి. బైబిల్ అంతటిలో కూడా దేవుడు కనుగొన్న వ్యక్తిగా మనకు దావీదు కనిపిస్తున్నాడు భూమి మీద. కనుక ప్రేమైన దేవుని వారలారా, ఏమండి, దావీదును ఏమంటున్నారంట, యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తునే దావీదు కుమారుడు అంటున్నారంట. కానీ దావీదు కుమారునిగా దేవుడు యేసుక్రీస్తును పుట్టించాడంటే నీతికి రాజైన వాన్నే, నీతికి గొప్పడైన వాన్నే, ఈ ప్రపంచాన్ని వెలిగించే వాన్ని మరి దావీదు గర్భం నుంచి వచ్చేలాగా చేశాడంటే దావీదులో ఉన్న గొప్పతనం ఆలోచించాలి. ఏమండి, దావీదు గారు కీర్తనల గ్రంథం 110వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం మొదటి మాటలో చూడండి ఏం రాస్తున్నాడు దావీదు గారు. ప్రభువు నా ప్రభువుతో, నా ప్రభు అనగా యేసుక్రీస్తుల వారు. ప్రభు అనగా ఎవరు? సాక్షాత్తు తండ్రైన దేవుడు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుము. అంటే ప్రభువునే, అంటే నా ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. అంటే ఆ ప్రభువునే ఈయనకు కుమారుడిగా, ఏమండి దావీదుకి కుమారునిగా చేశాడు అంటే ఎంత గొప్పవాడైన ఆయన్ను ఈయనకి కుమారునిగా చేయడంలో తండ్రి అయిన ఉద్దేశం ఏది? ఎన్ని గొప్ప గుణాలు సుగుణాలు దావీదులో చూశాడు. కనుకనే సాక్షాత్తు యేసుక్రీస్తునే దావీదుకు కుమారునిగా చేశాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తు ఎవరి కుమారుడుగా పుట్టాడు? దావీదు కుమారుడుగా పుట్టాడు.
అంటే దావీదు కుమారునిగా యేసుక్రీస్తుని చేశాడు దేవుడు అంటే దావీదు యొక్క ఘనత చూడండి ప్రేమ దేవుని వల్ల. అంటే దావీదు కుమారుడా అని అందరూ పిలుస్తున్నారు. రోగాలు బాగు చేసిన వారు కూడా, బాగు చేయాలనుకున్నవారు కూడా, ఆయన్ని వెంబడించేవారు కూడా ఇదిగో దావీదు కుమారుడు దావీదు కుమారుడు అంటున్నారంటే దావీదు ఎప్పటివాడు యేసుక్రీస్తులో వచ్చే సమయానికి 2000 సంవత్సరాల కిందట, అంటే దాదాపు 1000 సంవత్సరాలు. దావీదుకి క్రీస్తుకి మధ్య ఉన్న కాలం ఎంత? 1000 సంవత్సరాలు. ఏమండి, ఈరోజు ఒక తరములో ఒక మనిషి పోయాడు అంటే కనీసం ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు గుర్తుంచుకుంటారా? ఒక 100 ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారా? ఆలోచించండి. ఎవరు ఆలోచించరు. అంటే ఎవరు గుర్తుంచుకోరు, అతని మనసుల్లోకి రారు. కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఆయన యొక్క నీతి ఎంతో ఆలోచించండి. ఎంత గొప్పవాడుగా ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను దావీదు గారు పరిపాలించారు కనుకనే ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే నీతి చిగురుగా ఆయనను పుట్టించాడు. ఎవరికి పుట్టించాడు? దావీదుకి. దావీదుకు నీతి చిగురుగా క్రీస్తును దేవుడు దయచేస్తున్నాడు రాబోయే కాలంలో. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 15లో, ఆ దినములలో ఆ కాలమందే అతడు భూమి మీద, చూడండి, ఆ దినములలో ఆ కాలమందే నిన్ను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను. నీతి చిగురు, చిగురు అనగా ఏందండి? ఏమంటే కొమ్మ ఉంటుంది, కొమ్మకు చిగురులు వస్తూ ఉంటాయి. అంటే అది ఉంది కనుకనే ఇవి వస్తుంటాయి, చిగురులు వస్తూ ఉంటాయి. చిగురు అనగా వంశావళి లేదా వంశం, అంటే వంశావళిని ఇస్తున్నాడు. ఈరోజు మన తరాలు, రాబోయే తరాలు, మన గర్భాల గుండా వచ్చే పిల్లలు, మీ గర్భాల గుండా మీ పిల్లలు వస్తారు. మీ పిల్లల గర్భాల గుండా ఎవరు వస్తారంటే మీ వంశాంకురం వస్తుంది అంటారు. మా వంశాంకురం అండి అంటాం. వంశాంకురం అంటే చిగురు. అంటే అలా దావీదునకు నీతి చిగురుగా ఎవరిని ఇస్తున్నాడు? యేసుక్రీస్తుని ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ముందటివాడు అయినప్పటికీ కూడా ఆ వంశంలో ఆయన్ని ఇస్తూ ఉన్నాడు. నీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? ఏమండి, క్షమ అంటే ఎవరు కనపడతారు? ఎవరు కనిపిస్తున్నారు? ఈ ప్రపంచానికి నేర్పించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు కన్నా ముందు నీతి, న్యాయం, యథార్థత, ప్రేమ, క్షమ కలిగిన వాడు ఎవరు కనిపిస్తున్నారు? దావీదు కనిపిస్తున్నాడు. అందుకని దావీదు వంశావళిలో నుండే యేసుక్రీస్తుల వారిని ఇస్తూ ఉన్నాడు. అంటే అంత గొప్పవాడిగా ఈయన కనిపిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మనము ఎన్నో గుణాలను చూస్తాం. ఏమండి, ఒకరు గుణాన్ని బట్టి మనం మెచ్చుకుంటాం. చూడండి, ఆయన ఎంతో గొప్పవాడండి అంటాం. అంటే ఎందుకు గొప్పవాడంటాం? కృతజ్ఞత చూపినందుకు. ఎందుకు ఆయన మంచివాడంటాం? ఉపకారం చేసిన దాన్ని బట్టి. ఎందుకు గొప్పవాడంటాం? ఆయన చూపించిన ధైర్య సాహసాలను బట్టి. చూడండి, అలా ఒక్కొక్కరి జీవితాన్ని గొప్ప అనాలి అంటే వాళ్ళల్లో ఎన్నో కొన్ని సుగుణాలు, గొప్ప గుణాలు, ఆదర్శవంతమైన గుణాలు ఉంటేనే ఆ వ్యక్తులను మనం మెచ్చుకుంటాం. అలా దావీదు గారిలో ఉన్న గొప్ప గొప్ప గుణాలు ఏవో మనం చూద్దాం ప్రేమైన దేవుని వల్ల. కొన్ని గుణాలను ఈ పాఠ్యాంశం నేర్చుకుందాం. ఉపకారం. ఏమండి, ఒక గొప్ప గుణం ఏది? ఉపకారం అనే గుణం. ఉపకారాన్ని దావీదు గారు ఎలా చూపించారు? సమూయేలు మొదటి గ్రంథము చూడండి. సమూయేలు మొదటి గ్రంథము, మొదటి సమూయేలు 24వ అధ్యాయం. మొదటి సమూయేలు 24వ అధ్యాయం. 24వ అధ్యాయం. ఇక్కడ కొద్దిగా సందర్భాన్ని చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. దావీదు గారి యొక్క మామగారు ఎవరంటే ఆయన సౌలు గారు. ఆయన రాజు, ఆయన పరిపాలిస్తున్నాడు ఆనాడు ఇశ్రాయేలీయులు. ఈ సౌలు గారు కూడా 40 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు. ఈయన పరిపాలనలో బాగుందనే దేవుడు మెచ్చుకొనే పెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల సౌలును దేవుడు తీసేయాలనుకున్నాడు. ఆయన ఒక మాటను ఒబే చేయకపోవడం వల్ల, ఏమండి, ఏదైతే చేయొద్దన్నాడో, ఇదిగో నువ్వు అమాలీకుల మీదకి పోతావు, అక్కడ ఉన్న అన్నింటినీ కూడా మొత్తంగా ఏం చేయమన్నా నాశనం చేయమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? అక్కడ క్రొవ్వినవి ఉన్నాయి, గొప్పవి ఉన్నాయని చెప్పి వాటిని అన్నీ తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు ఈయన అంటే, ఇదిగో దేవునికే బలి ఇవ్వడానికి నేను దాచిపెట్టుకున్నాను అంటున్నాడు. అంటే ఏమండి, ఏదైనా కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఒకరి మాట వినాలనుకుంటారు. మనుషుల మాట కంటే దేవుని మాట చాలా గొప్పది. కానీ దేవుని మాట వినాలి. ప్రతి మనిషి, ఏమండి, నీ భార్య మాట వినొచ్చు, వినకపోవచ్చు, ఇంకొకరి మాట వినొచ్చు, వినకపోవచ్చు,
కానీ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆనాడు ఆదామైనా తప్పిపోవడానికి కారణం ఏమంటే దేవుని మాట వినకపోవడం. ఈరోజు సమాజం అంతా ఇలా భ్రష్టత్వంలో ఉండడానికి కారణం అంటే దేవుని మాట వినకపోవడం. అలా దేవుని మాట వినని సౌలును తీసివేసి అలా ఒక గొప్ప వ్యక్తిగా ఎవరిని మళ్ళీ దేవుడు ఎన్నుకున్నాడు అంటే దావీదు గారిని ఎన్నుకున్నాడు. కానీ దావీదుని ఎన్నుకున్న విషయం తెలియక ఏం చేస్తున్నాడు ఈయన? ఏమండి, ఆయన్ని ఆ, తరుముతున్నాడు, చంపేయాలని చూస్తున్నాడు. ఎవరు? సౌలు గారు. అలా ఎలాంటి పరిస్థితుల్లో తరుముతున్నాడంటే మొదటి వచనం చూడండి. అక్కడ సౌలు ఫిలిష్తీయులను తరుముటమాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుడికై బయలు. ఏమండి, ఎంతమందిని తీసుకొని పోతున్నాడంట? 3,000 మందిని. ఏమండి, ఒక్క దావీదును చంపడానికి ఎంతమందిని తీసుకొని పోతున్నాడు? 3,000 మందిని తీసుకొని దావీదును తరుముతున్నాడండి. దావీదును చంపడానికి బయలుదేరాడు. ఏమండి, ఒక మనిషిని చంపడానికి పెద్ద సైన్యం 3,000 మందిని తీసుకొని బయలుదేరి చంపడానికి వెళుతున్నాడంటే చూడండి పిల్లలు. ఇంతకు ఆయన చాలా మంచివాడు దావీదు ఇశ్రాయేల్ మీదకి వచ్చిన ఒక ఫిలిష్తీయుణ్ణి చంపాడు. ఎవరు? గొల్యాతును చంపి ఒక వీరుడుగా మారితే, కానీ ఒక లక్షణాన్ని బట్టి ఆయన్ను తరుముతూ ఎలాగైనా దావీదును చంపాలని కక్షగట్టిన సౌలండి. దావీదునే చంపాలనుకున్నాడు. అలా చంపాలనుకుని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఈయన దొరికాడు. చూడండి, ఒకసారి చూడండి 4వ వచనంలో, 4వ వచనం లేకపోతే 3 చూడండి. 3 మార్గముననున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తినికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలోపలి భాగముల్లో ఉండిరి గనక. చూడండి, గుహలోపలి భాగంలో శంఖానివర్తునకు అంటే ఒక టాయిలెట్కు పోయినాడండి. ఎవరు? సౌలు గారు వెళ్ళారు. గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళితే ఆ గుహలో ఎవరున్నారంటే ఆల్రెడీ దావీదు జనులు ఉన్నారు. అదే గుహలో ఉన్నారు. ఈయన తెలియక వెళ్ళారు. కానీ లోపల ఉన్న మనుషుల్ని గుర్తించలేకపోయాడు. ఏమండి, మనం ఇంట్లో వచ్చి కూర్చున్నాం అనుకోండి, ఎండకు తిరిగి వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చారనుకో, ఇంట్లో ఎవరున్నారో వాళ్ళకి కనబడదు. బయట వెలుగులో నుండి వచ్చిన వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళని గుర్తించలేరు. ప్రియమైన వాళ్ళ బయట అంతా కూడా కొద్ది గలాటగా ఉంది, వాళ్ళందరూ ఉన్నారన్న విషయం దావీదు వరకు తెలుసు, దావీదు సైనికులకు తెలుసు. దావీదు సైనికులంతా లోపల దాక్కున్నారు. కానీ తెలియక లోపలికి ఎవరు వచ్చారు? ఇప్పుడు సౌలు గారు వచ్చారు. ఆ సౌలు వచ్చినప్పుడు ఆ సౌలు ఇప్పుడు దొరికాడు. ఎవరికి దొరికాడు? దావీదు జనులకు సౌలు దొరికాడు. ఏమండి, ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు తిరుగుతున్నాడు సౌలు గారు? దావీదుని చంపడానికే. దావీదునికి చంపడానికి వచ్చేవాయన సౌలు గారు దావీదుకు దొరికారు. ఇప్పుడు దావీదుకు దొరికినప్పుడు దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవాతో నీతో చెప్పిన దినము వచ్చెను. ఏమంటే దేవుడు ఏం చెప్పాడంట? నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను. దావీదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను. దావీదుకి ఎంతో మంది శత్రువులను అప్పగించాడు, అవునా కదా? ఏమండి, మనం గొల్యాతును అప్పగించాడు శత్రువుగా. అలా ఎంతో మందిని నువ్వు చంపావు. ఇదిగో నీ శత్రువు అయిన సౌలు, మీ మామైన సౌలు వచ్చాడు ఇప్పుడు నీ దగ్గరికి. కాబట్టి నీవు ఏం చేయమని చెప్తున్నారు? అందరూ కూడా సైనికులు ఏం చేయమని చెప్తున్నారు? అతన్ని నువ్వు చంపేసేయి అని ప్రోత్సహిస్తున్నారండి. బాగా చూడండి, అక్కడ ఏమంటున్నారు అక్కడ అంటే, నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా. ఏమండి, చంపమని చెబితే ఈయన లేచి వచ్చాడు. వచ్చిన వాడు వాళ్ళు చెప్పిన మాట చేశారా? ఏమండి, దేవుని యొక్క ప్రజ, దేవుని జనం, దేవుని హృదయం తెలిసిన వారు. ఏమండి, హృదయం తెలిసిన వాడు ఎవరు? దావీదుకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని ప్రోత్సహిస్తున్నారు? నువ్వు అనుకుంటున్నావు నిన్ను చంపేకి వచ్చిన వాడు నీకు దొరికాడు, ఇప్పుడు నువ్వేం చేయాలి? అతని మీద కక్ష తీర్చుకోవాలి, అతన్ని చంపాలి, లేకుండా చేయాలి. ఇదిగో నువ్వు వెళ్ళని చెప్పారండి. వెళ్ళని చెప్పితే వాళ్ళకి ఏమీ చెప్పకుండా వచ్చిన దావీదు ఏం చేశాడో మీరు ఒకసారి చూడండి పిల్లరా. లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతనిపై
వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనసునొచ్చి, అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. పై చెంగును కోశాడు. కోసి వచ్చిన తర్వాత ఇప్పుడు తన జనులకు ఏం చెప్తున్నాడు? అతడైతే నాకు దొరికాడు, కానీ పై వస్త్రాన్నే కోశానే తప్ప అతను నేను చంపను. ఎందుకు చంపను అంటే యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నేను అతన్ని చంపను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, ఇప్పుడు మనకు ఎవరున్నారు? మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గతంలో ఎవరుండేవారు? గతంలో మనకు ముఖ్యమంత్రిగా ఎవరుండేవారు? జగన్ గారు ఉండేవాళ్ళు. అతనికంటే ముందుగా ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు చనిపోయారు అనుకోండి, కానీ మాజీ ముఖ్యమంత్రి కనుక ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా బ్రతికున్నారు. కానీ వాళ్ళు ఆ పదవి చేశారు గనక ఆ పదవి చేసిన అతన్ని మళ్ళీ ఏం చేయాలంట? చనిపోతే మళ్ళా కూడా ఆయన్ని గౌరవించాలంట. మన మాజీ ముఖ్యమంత్రి పలానా అతను చనిపోయాడు గనక అతన్ని మనం ఏం చేద్దాం? గౌరవిద్దాం అని ఇప్పుడు సాంప్రదాయం ఉందే. ఆ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ కంటే అదిగో ఇక్కడ నుండి వచ్చిందని. దేవుని చేత అభిషేకం నొందినవాడు కనుక ఆయన ఏం చేయాలంట? సన్మానించాలే తప్ప మనం చంపకూడదు. ఏమండి, ఒక రాజు ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. సన్మానించడం అంటే ఎలా? రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు గనక అలాంటి ఆయన్ను మనం చంపకూడదన్న విషయం ఎక్కడి నుండి వచ్చింది? ఇదిగో ఇక్కడ నుండి వచ్చింది పిల్లలు. అందుకనే ఈనాటికి కూడా ఎవరైనా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు పదవీ విచ్చులైన తర్వాత చనిపోయినా ఆయనకి ఎలా సన్మానిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చేస్తాం? మనం అందరం కూడా సన్మానిస్తాము. అర్థమవుతుందా? అలా ప్రేమైన దేవుని వల్ల అలా ఆయన ఏం చేశాడంట? అలా చేశాడంట ఆయన. ఈ మాటలు చెప్పి 7లో చదువుతున్నా నేను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. కానీ సౌలు జనులంతా ఏమంటున్నారు? మనకు దొరికాడు ఆయన, మనం చంపల్లా. ఏమండి, అర్థమవుతుందా? మనము ఖచ్చితంగా ఆయన్ను చంపాల్సిందే. అంటే వీళ్ళందరూ కూడా దావీదును బట్టి, దావీదు గొప్పవాడని దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ చంపాలంటున్నా దావీదు ఏం చేస్తున్నాడు? క్షమించేస్తున్నాడు. చూడండి ఎంత గొప్పవాడో దావీదు. దావీదు ఎంత గొప్పవాడో ఆలోచించండి. తనకు ఎవరు దొరికారు? తన శత్రువు దొరికినా శత్రువుని ఏం చేశాడు? క్షమించేశాడండి. ఉపకారం చూపుతున్నాడంట. అదే మాట ఏమంటున్నాడంటే, నాలో ఏమాత్రము తప్పు లేదని, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, 11లో ఉంటుంది. నిన్ను చంపక నీ పై వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని అని చెప్పాడు. ఇంకేమంటాడు? గనుక నా వలన నీకు ఏ కీడు కూడా ఎంత మాత్రము రాదు అంటున్నాడు. ప్రియులారా, 17వ వచనంలో యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నిన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడిపరిచితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు అని సౌలు గారే చెప్పారు. చూడండి, నీతిపరుడు. నువ్వు అపకారానికి ఉపకారం చేశావు. అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడే నీతిపరుడు. అలాంటి వాడు నీతిపరులు. ఏమండి, మనం ఎలా ఉంటాం? మనకు అపకారం చేసిన వారికైనా అపకారం చేస్తాం, ఉపకారం చేసిన వారికైనా అపకారమే చేస్తాం. ఇది మనుషుల యొక్క లక్ష్యం, గురి అట్లే ఉంటుందన్నమాట. కానీ దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడు, దేవుని యొక్క సుబుద్ధి కలిగిన వారు, మనుషులందరూ చెబుతున్నా, మనుషులందరూ ప్రోత్సహిస్తున్నా, తను మాత్రం ఏం చేస్తాడంట? దేవుని మాట వింటాడే తప్ప చుట్టూ ఉన్న జనుల మాట వినడు. వాళ్ళ ఎంత దగ్గరి వాళ్ళైనా, తుదకు భార్య చెప్పినా కూడా వినడండి. ఎందుకంటే ఎవరి మాట వినల్లా? దేవుని మాట వినల్లా. దేవుని మాట విన్నందుకు దేవుడు ఆయన ఎంత హెచ్చించాడంటే అంతగా హెచ్చించాడు. ప్రేమ దేవుని వాళ్ళు ఈ రోజు కూడా దావీదు గురించిన మనం పాఠాలు నేర్చుకుంటున్నామంటే, ఎన్ని పాఠాలు చదివినా, ఎన్ని మాటలు విన్నా దావీదులో ఇంకా గొప్ప గొప్ప గుణాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అలా ఉపకారం చేసినవాడు, ఏదండి, ఉపకారం చూపినవాడు ఎవరు? దావీదు గారండి. ఎవరిని? తన మామ తనను చంపడానికి వచ్చిన వారినకైనా చేశాడు, ప్రాణభిక్ష పెట్టాడు. కనుక ప్రేమైన దేవుని వల్ల ఉపకారం కలిగిన వాడుగా కనిపిస్తుంది. ఇంతకు ఎందుకు తరుముతున్నాడు సౌలు దావీదు గారిని? ఎందుకు తరుముతున్నాడు అనే విషయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 14వ మాట చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి
యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంతకు ఎందుకు తరుముతున్నంటే 7వ మాట చూడండి, 7వ మాట. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది అనియు దావీదుకు పలివేల కొలది అనియు శత్రువులను హతము చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమనుకుంటున్నాడంట ఆయన? ఇప్పుడు గొల్లియాతుని చంపాడండి. గొల్లియాతుని చంపి ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజల మధ్యకు వచ్చిన వెంటనే ఏమంటున్నాడంట? సౌలుకు 1,000 కొలదియో. సౌలు 1,000 మందిని చంపగలిగిన శక్తిమంతుడు, కానీ దావీదు 10,000 కొలది చెప్పగలిగిన శక్తిమంతుడని స్త్రీలు పాడారంట. ఏమండి, ఎప్పుడన్నా కానీ స్త్రీలందరూ ఒకరి పక్షాన ఉన్నారనుకోండి, వాళ్ళు గొప్పవారు అన్నారంటే, పొగిడారు అంటే వెంటనే ఇతరులకు ఏమొస్తుందంట? ఒక బాధ. చూడండి, ఎప్పుడన్నా కానీ మనుషుల్లో వాళ్ళ ఓటింగ్, ఈరోజు కూడా చూడండి, ఒకరు ముఖ్యమంత్రిగా కావడానికి ఏమైనా ఎక్కువ ఓటింగ్ ఉండడం వాళ్ళు ఏమవుతారు? ముఖ్యమంత్రులుగా అవుతున్నారు. ఆ రోజు కూడా నా దగ్గర రాజ్యం ఉంది, నేను రాజును, సౌలు గారు అనుకుంటున్నారు నేను రాజును, కానీ ఈ మనుషులందరూ ఒకవేళ దావీదు పక్షానికి వెళ్ళిపోతే నేనేమైపోతాను? నేను రాజును కాకుండా పోతాను. నా చేతిలో ఇక రాజ్యం ఉండదు, నా వారసులు రాజులు కారు. కాబట్టి ఏమి చేయాలి? నేను అతన్ని చంపాలి. ఎందుకంటే విషపు చూపు నిలపడానికి కారణమేమి? చంపాలి, అతన్ని చంపాలి. ప్రేమైన దేవుని వారలారా, ఒకరెవరన్నా కానివ్వండి, ఒక డాక్టర్ కావాలనుకున్నారనుకోండి, ఒక ఇంజనీర్ కావాలనుకున్నారనుకోండి, లేదా ఒక ఒక గొప్ప ఏదైనా ఎగ్జామ్ రాసి ఒక దాంట్లో సెలెక్ట్ కావాలనుకున్నారనుకోండి, వాళ్ళందరూ ఏం చేయాలంటే, వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసింది, నేను ఎంతకు లేయాలి, ఎంతకు పడుకోవాలి, ఎన్ని గంటల పాటు ఏ ఏ సబ్జెక్టులు నేర్చుకోవాలి అని ఏం వేసుకోవాలి? వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా వెళితే వాళ్ళు ఏమవుతారు? సెలెక్ట్ అవుతారు. ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్లాన్ ప్రకారంగా ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటాయి. కానీ దేవుడు మెచ్చుకోవాలంటే ఆ ఆత్మ కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. ప్రేమైన దేవుని వల్ల ఈ భూమి మీద సెలెక్ట్ కావాలా అంటేనే ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్ మనం అందరం కూడా తెచ్చుకోవాలి. మనమందరూ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలం మనమందరం కూడా. కానీ దేవుని చేత మెచ్చుకోబడిన ప్రజలం కాదు. ఇప్పుడు మనము చివరికి అయ్యే లోపల బలా నమ్మకమైన మంచి దాసులారా అనే పేరు, అది నేనైనా మీరైనా మన తరాలైనా మన పిల్లల పిల్లలైనా ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. అలా తెచ్చుకుంటేనే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అలా తెచ్చుకోవడానికి దావీదు గారు కూడా దేవుడు అందరికి ఎలాంటి బుద్ధి ఇచ్చాడు? నిజంగా మంచి బుద్ధి ఇచ్చాడు. నిజంగా మనం అందరం కూడా మంచివారమే. అలాగే దావీదుకు కూడా దేవుడు మంచి బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని ఏమంటున్నాడంటే చూడండి, ఒకసారి 14వ మాటలు, ఇందాక చదివిన మాటలు, మరియు దావీదు సమస్త విషయములలో, చూడండి, సమస్త విషయములలో ఏ విషయాలైతే మనుషుల యొక్క క్యారెక్టర్ అన్నవి కొలుస్తాయో అన్ని విషయాలలో ఎలా ఉన్నాడంట? సుబుద్ధి, మంచి బుద్ధి. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తునందు గుప్తంలో ఎన్నో ఉంటాం. అంటే అన్ని మంచి గుణాలు ఎవరిలో ఉన్నాయి? టాప్ క్వాలిటీస్. ఒకప్పుడు క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తులో టాప్ క్వాలిటీస్. అలాంటి క్వాలిటీసే ఎవరిలో కనిపిస్తున్నాయి? దావీదులో కనిపిస్తున్నాయి. సుబుద్ధి, అన్ని విషయాలలో సుబుద్ధి. దేవుడు ఏదైతే ఇచ్చాడో అలాంటి గుణాలే చూపిస్తున్నాడండి. అలాంటి గుణాలు కలిగి ఉన్నవాడు కనుక అతడు విషపు చూపు నిలిపినా అతడు ఏం చేశాడైనా ఇతన్ని చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడే చంపడం కాదు, గతంలో మనం చూసాం కదా, ఈ విషయమే కాదు, ఇంకొక చోట కూడా ఉండండి. ఇక్కడ 11వ వచనంలో చూడండి, ఇక్కడే 11వ వచనంలో సౌలులోకి దురాత్మ ప్రవేశించిందండి. ఈ దురాత్మలు ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది దగ్గర, సాతాను దగ్గర ఉన్నాయి. ఆ దురాత్మ ప్రవేశించినందున, ఆ గుణం ప్రవేశించినందున 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటెయుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెని విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. సౌలు ఎవరు? ఒక రాజు. రాజుగా మారాడు అన్న వెంటనే ఆయనలో కూడా ఏముంటాయి?
అంటే మంచి ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన కూడా యుద్ధ పరాక్రమం తెలిసిన వాడే. అలాంటి వాణి చేతిలో నుంచి తప్పించుకోవడం అంత ఈజీని ఆలోచించండి. మనం తప్పించుకోలేమండి, మనం తప్పించుకోలేం. మనల్ని తప్పించాలి అంటే దేవుడే తప్పించాలి. అంటే ఇతడు విసురుతున్నా తప్పించుకుంటున్నాడా? 2 మార్లు తప్పించుకున్నాడంటే అంటే దావీదు పక్షాన ఎవరున్నారు? దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ మాటే చెప్తున్నాడు చూడండి 12వ మాటలో, యెహోవా తనను విడిచి దావీదునికి తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. సౌలు గొప్పగా కనిపిస్తున్నాడా? దావీదు గొప్పగా కనిపిస్తున్నాడా? ఏమండి, సౌలే గొప్పవాడు యాక్చువల్గా, ఇంకా అప్పటి వరకు రాజు ఆయన. కానీ రాజే దావీదుకి ఏం చేస్తున్నాడంట? భయపడుతున్నాడంట. అంటే భయపడడానికి కారణమేమి? దేవుడు అతనికి తోడుగా ఉండడం. దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణమేమి? సుబుద్ధి కలిగి ఉండడం, అన్ని విషయాలలోనూ కరెక్ట్గా ఉండడం. అర్థమవుతుందా? అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటే ఆ ఆత్మకు దేవుడు తోడుంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో వాళ్ళంతా నీకు భయపడతారు. భార్య చాలా కరెక్ట్గా ఉందనుకోండి, మనం అరవడం ద్వారా లేకపోతే ఏవో చెప్పడం ద్వారా మనం భర్తను కరెక్ట్ చేస్తాం, మన భార్యను కరెక్ట్ చేస్తాం అనుకుంటాం. ఏవి చెప్పినా దేవుడు చెప్పిన మాటను పాటిస్తున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఏ ఆశ లేకుండా ఉందనుకోండి, ఒక కరెక్ట్ పద్ధతిలో ఉండవాన్ని గుర్తించడానికి 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, లేకపోతే 50 ఏళ్ళు పట్టచ్చు. ఏమండి, చాలా టైం పడుతుంది. మనం కరెక్ట్గా ఉన్నంత మాత్రాన మనకు 1 రోజులోనో 10 రోజుల్లోనే గమనించి గుర్తిస్తారనుకోవడం అబద్ధం. ఏమండి, అర్థమవుతుందా? మీ కరెక్ట్ వేని గుర్తించడానికి అవతల వారికి ఏం పడుతుంది? సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందో ఏమో, నీకు అది అవసరం లేకోకుండా నీవెలా ఉండాలి? నీవు కరెక్ట్గా ఉండాలి. ఒక భార్యగా కరెక్ట్ ఉండాలి, ఒక భర్తగా కరెక్ట్గా ఉండాలి, ఒక పిల్లలుగా కరెక్ట్గా ఉండాలి, సంఘాన్ని అంటే సంఘములో బాధ్యతలు కలిగిన వాడుగా నువ్వు కరెక్ట్గా ఉండాలి. అది ఒక ప్రిన్సిపాల్ కావచ్చు, ఒక వైస్ ప్రిన్సిపల్ కావచ్చు, ఒక కోఆర్డినేటర్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు. నువ్వు ఏ పొజిషన్లోనే ఉండు, ఆ పొజిషన్లో ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్గా ఉంటే ఏం జరుగుతుందంట? నీకు పైవారే భయపడతారంట. ఏమండి, నీకు విరోధంగా ఆలోచించేవారే నీకేం చేస్తారంట? భయపడతారంట. భయపడడానికి మనం ఏదో వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడమో, వాళ్ళకు రూల్స్ పెట్టడమో, వాళ్ళని ఏమో చేయడం ద్వారా భయపడరు. దేవుడు తోడుగా ఉంటే ఎవరైనా భయపడతారు. దావీదుని దేవుడు అభిషేకించాడు, ఆయన ఉన్నాడు, ఆయన సుబుద్ధితో ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, అంతే. అలా ఉన్న దావీదుని చూసి ఎవరు భయపడుతున్నారు? సౌలు భయపడుతున్నాడు. ఈరోజు కూడా మన జీవితాలలో మీకు ఇచ్చిన పొజిషన్స్ను బట్టి, మీరు పిల్లలుగా ఉన్నారా, స్త్రీలుగా ఉన్నారా, కుటుంబానికి యజమానులుగా ఉన్నారా, యజమానురాలుగా ఉన్నారా, మన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మీరు కూడా ఒక మంచి సుబుద్ధితో జీవిస్తే, మీ భర్తలు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, మీ పైనుండే నాయకులే కావచ్చు, లేదా మీరు పనిచేసే ఆఫీసుల్లో ఉండే గొప్ప వాళ్ళే కావచ్చు, కానీ మీ గుణాన్ని బట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంట? భయపడతారు అని ఈ సందర్భం చెప్తుంది ప్రియులారా. కాబట్టి అలా మనమందరం ఉండాలి. అలా సౌలుకి ఏం చేస్తున్నాడు? సౌలేమో సాతాను సంబంధిగా మారిపోయినాడు. సాతాను యొక్క దురాత్మ వచ్చి పట్టింది. కానీ ఈయన సుబుద్ధి కలిగిన వాడు కనుక మరి ఆయన కూడా గొప్పగా కనిపిస్తున్నాడు ప్రియులారా. ఇందుకు సుబుద్ధిలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, ఇతడు మంచి సుబుద్ధి కలిగిన వాడండి అని అనుకోండి, అంటే మంచి స్నేహం కలిగి ఉంటాడు, అంతే కదా. మంచి స్నేహం అంటే స్నేహితులను ఎవరికి కూడా ఏం చేయరు? అన్యాయం చేయరు. స్నేహాన్ని మిక్కుటంగా ప్రేమిస్తారు. ఒకరి నుంచి ఏదో కోరుకోవడం కాదు స్నేహం అన్న వెంటనే. ఏమండి, నేను ఒకరిని స్నేహం చేశానంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఆశించడం కాదు స్నేహం. స్నేహం ఏం చేస్తుందంట? కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమండి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం కూడా మన ప్రాణాన్ని పెట్టడమే స్నేహం. ఆపదల్లో ఆదుకున్నవాడే ఆప్తమిత్రుడని మాట్లాడతాం. అలా దావీదు గారికి ఓ స్నేహితుడు ఉన్నాడండి. దావీదుకి ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆయన విషయం ఆలోచిద్దాం. 2వ సమూయేలు గ్రంథం చూడండి. 2వ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ మాటలో దావీదు సౌలును గూర్చియు అతని ధనుర్గీతం ఒకటి చేసి దీనిని బట్టి విలాపము సలిపెను. ధనుర్గీతం రాశాడంటే తన స్నేహితుని కోసం ధనుర్గీతం రాసి అతని కోసం ఏం చేసిందా? విలాపము సలిపెను. అతడు చనిపోయాడండి.
దావీదు యొక్క స్నేహితుడైన యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోతే తన స్నేహితుని కోసము ఒక గీతము రాసి, ఆయన కీర్తనకారుడు కదండి, ఆయన గీతము రాసి ఆయన విలాపం సలిపాడంట. తన స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నాడంట. తన స్నేహితుణ్ణి ఎంత ప్రేమించాడో చెప్తున్నాడు 26లో, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. స్త్రీలు ప్రేమ చూపించేవాళ్ళు. ప్రేమకు ఎవరి గురించి అన్నా చెప్పాలి అంటే స్త్రీలేనండి. ప్రేమామూర్తులు. ఏమండి, తల్లి గురించి ఏం మాట్లాడతాం? నా తల్లి నా పట్ల చూపిన ప్రేమ అపారమైనది, చాలా గొప్పది. ఏమండి, నువ్వు ఎలా ఉన్నావో నీ క్యారెక్టర్ని ఒక డిజైన్ అండి. తల్లి అంటే ఎవరు? ఒక డిజైన్ రూపొందించేది. తల్లి దేహాన్ని ఇచ్చిందే కాదు, నీ యొక్క గుణగణాలను సరిచేసి నిన్ను సరిచేసేది. అలాంటి స్త్రీలు ప్రేమ చూపిస్తారు. కానీ స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది మిక్కుటమైనది. ఎవరి మధ్య ఉన్న స్నేహం గురించి మాట్లాడుతున్నాడు? యోనాతాను, అదేవిధంగా దావీదు మధ్య. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలు కుమారుడైనప్పటికీ తన తండ్రి చంపడానికి వస్తూ ఉంటే, ఇదిగో నా తండ్రి నిన్ను చంపడానికి వస్తున్నాడని ముందుగానే వర్తమానాలను పంపి ఏమండి ఏం చేస్తున్నాడు? అతన్ని తప్పిస్తూ వస్తున్నాడు. ఏమండి, అప్పుడు రాజైన ఈయన ఏం చెప్పి ఉంటాడు? సౌలు గారు ఏం చెప్పి ఉంటారు? రే, అతన్ని చంపడానికి ఎందుకు పోతున్నానంటే, అతడే ఉన్నాడంటే అతడు రాజుగా అవుతాడు, అతడు రాజు అయ్యాడంటే నీకు రాజ్యం రాదు. ఎవరికి రాజ్యం రాదు? యోనాతానుకు రాదు. కాబట్టి నీ కోసమే అతన్ని చంపుతున్నాను రా, అతన్ని చంపేస్తే నీకు రాజ్యం వస్తుంది అన్నా కూడా ఏమనుకుంటాడు? యోనాతాన్ అయితే నాకు వస్తే చాలనుకుంటారు ఎవరైనా కానీ, నాకు రాజ్యం దక్కితే చాలనుకుంటారు. కానీ యోనాతాన్ ఎంత మంచివాడో చూడండి. దేవుడు అతన్ని అభిషేకించాడు కనుక అభిషేకం నొందినవాడే కావాలా కానీ నేను కావాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా కానీ దేవుని పక్షాన ఉన్నవాళ్ళే దేవుని పని చేయాలి. ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఆటంకం కలిగించకూడదు. ఏమండి, ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడు. తండ్రికి ఎదురుపోవాలంటే ఎంత కష్టమండి. తండ్రిని ఏం చేస్తున్నాడంట? తండ్రిని ఎదిరించినా ప్రవర్తిస్తున్నాడండి. తండ్రిని ఎదిరించి ప్రవర్తించి తండ్రి చంపాలనుకుంటున్నవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ వస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్నాడు యోనాతాను. యోనాతాను నిజమైన స్నేహం చేశాడు, నిజమైన ప్రేమ చూపాడు. అందుకనే ఈయన కూడా ఆయన్ను బట్టి ఏం చేస్తున్నాడు? బహు బాధపడుతున్నాడు. 18వ అధ్యాయంలో చూడండి, అక్కడే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 1-2 వచనాల్లో యోనాతాను యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదునకు ఏమండి, ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం. కానీ ఎంత ప్రేమిస్తున్నాం? అతని హృదయంతో కలిసిపోయిందా మన హృదయం? అలా కలిసిపోవాలండి. భర్తను ప్రేమిస్తున్నామంటాం, కానీ ఏదో ఒక విషయంలో ఇబ్బంది కలిగించేవారుగా ఉంటాం. భార్యను ప్రేమిస్తానంటున్నాం, భార్యను ప్రేమించే విషయంలో ఏదో విషయంలో దూరంగా ఉంటాం. కానీ ఎంతగా ప్రేమకు హద్దులేమండి? కలిసిపోవాలండి. ప్రేమ అంటే అవతల వారి యొక్క శ్రేయస్కరం కోసం వాళ్ళు అడిగితే ఏదైనా చేయడమే ప్రేమ. ఎలా చూపిస్తాం మనం దేవుని మీద ప్రేమ? ఇప్పుడు ప్రేమ అంటేనా దేవుడు ఏం చెబుతున్నాడో అది మనం వినాలి, ఏం చెబుతున్నాడో అది చేయాలి, అదే ప్రేమ అంటే. కానీ అతని శ్రేయస్సు కోరి, ఎవరి శ్రేయస్సు? దావీదు శ్రేయస్సు కోరి అతని హృదయంలో కలుసుకున్నవాడుగా అతని యొక్క ప్రాణ రక్షణకు ఎంతగా ప్రయత్నిస్తున్నాడు చూడండి. ఎంతగా ప్రయత్నిస్తున్నాడు ఆయన అంటే, దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. ప్రేమ అంటే ఏమి? ఒకరి హృదయంతో ఒక హృదయం కలిసిపోవడం, మనసు కలిసిపోవాలండి, అది ప్రేమ అంటే. ఈరోజు ప్రేమకు హద్దులు లేవండి, ప్రేమకు కులమతాలు లేవు. ఈరోజు ప్రేమించిన వారు కూడా ఎవరు వాళ్ళ వెంట మనం ప్రేమిస్తున్నామని చెప్పి వెళ్ళిపోతున్నారు, మంచిదే. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలి? చివరి వరకు ఉండాలి. ఏమండి, అది నిజమైన ప్రేమ. ఓర్చుకోవాలి. ప్రేమ ఓర్పు కలిగి ఉంటుంది. అంటే చంపడానికి వచ్చినా తప్పిస్తున్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు ఆలోచించిన. తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించను అంటే, అలాంటి స్నేహం, గొప్ప స్నేహం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక దావీదు యోనాతాను మధ్య బైబిల్లో కనిపిస్తుంది. అంటే నిజమైన ప్రేమ అలా ఉండాలి. నిజంగా మన జీవిత కాలంలో ఎవరి పట్లైనా ప్రేమిస్తే అలాంటి ప్రేమ చూపాలి ప్రియులారా. ఏమండి,
భార్య చెప్పింది ఏదైనా ఒక విషయం అంటే, ఈ పని చేస్తే నాకు ఇష్టమైందంటే దానికోసం మనము చేయగలగాలి. భర్త చెప్పాడు అంటే దానికోసం మనము చేయగలగాలి. దానికోసం మనం ఓర్పు, సహనం, ప్రేమ చూపగలగాలి. అలా ఎవరైతే చూపిస్తారో వాళ్ళు నిజంగా మనకు ప్రాణ స్నేహితులు. ఏమండి? కష్టకాలాల్లో ఎట్లా ఉంటారంట? సహోదరులుగా ఉంటారంట. స్నేహం చాలా గొప్పది ఈ లోకంలో. ఏమండి? యేసుక్రీస్తుల వారు కూడా ఆనాడు ఉన్న ఎవరైతే శిష్యుల్ని తిప్పాడో ఆ శిష్యులతో ఏమన్నారు? మీరు నా స్నేహితులు అన్నాడు. కనుక అలాంటి స్నేహం వీరి మధ్య కనిపిస్తుంది ప్రియులారా. కనుక స్నేహానికి మరి ప్రాణమిచ్చేవాడుగా మరి దావీదు కూడా కనిపిస్తున్నాడు. దావీదులో కూడా ఏం గుణం కనిపిస్తుంది మనకు? స్నేహ గుణం కనిపిస్తుంది. యోనాతానులోనే కాదు, యోనాతాను ప్రేమించాడంటే ఇతనిలో ఉన్న గొప్ప గుణాన్ని బట్టే ప్రేమించాడు. కనుక ఇరువురి మధ్య ఒక మంచి సంబంధం కలిగి ఉంది. మంచి గుణమేది? స్నేహం. ఈరోజు కూడా మీ స్నేహితులు ఎవరు అంటే మనం ఎవరో చూపిస్తాం స్నేహితులుగా, కానీ ఆ స్నేహితులను మనం అలా ప్రేమిస్తున్నామా లేదా? వాళ్ళ కష్టంలో ఉంటే మనం ఆదుకుంటామా లేదా అని మనకు కూడా ప్రశ్న వేయబడుతుంది. కాబట్టి అలాంటి స్నేహం మనం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ స్నేహానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అవండి, ఒకరు మనకు స్నేహం చేసి మనకు ఏం చేశారు? ప్రాణ స్నేహితుడిగా మారాడు యోనాతాను. యోనాతాను చేసినందుకు కృతజ్ఞత మరి దావీదు చూపించాలి. ఎలా కృతజ్ఞత చూపించాడో చూద్దాం ప్రేమ దేవుని వల్ల. రెండవ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. 2వ మాట. సౌలు కుటుంబమునకు లేదు, మొదటి మాట చదవండి. మొదటి మాట, యోనాతానును బట్టి నేను ఉపకారము చేటుకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదును అడిగెను. దావీదు ఏమడుగుతున్నాడు? నేను యోనాతానును బట్టి, యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, అతనికి నేను సహాయం చేయాలి. కానీ యోనాతాను ఏమైనాడు? చనిపోయాడు. ఏమండి, ఈరోజు ఉన్న వాళ్ళు చేసిన అప్పుల్నే తీర్చాం మనం. అతడు చనిపోయాడు అనుకోండి, అమ్మయ్య పీడపోయిందిరా. ఏమండి, మనం 10 లక్షలు అప్పు చేసాం, చీటీ రాసి ఇచ్చాం, అతడు చనిపోయాడు. అతడు చనిపోతే ఏం చెప్తాం? ఆ సంతకం నాది కాదు, అతడే పెట్టుకున్నాడేమో, అతడే రాసుకొని అతడే పెట్టుకున్నాడేమో అనే మాటలు కూడా ఉంటారు. ఏమండి, లేకపోతే తీర్చరు, అప్పులు తీర్చరు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ కాలంలో, ఆ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ యోనాతాను నాకు సహాయం చేశాడు గనక అతని కుటుంబ సభ్యులకు ఎవడైనా ఉన్నాడా? సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబములకు సేవకుడగు సీబా అని ఒకడు ఉండగా అతనిని దావీదునొద్దకు పిలవనంపి. సీబా ఎవరు? సౌలు కుటుంబానికి సేవకుడు. ఆ సేవకుడికి అన్ని తెలిసింటాయి. ఏమండి, మా కుటుంబంలో ఏమైనా విషయాలు ఉన్నాయనుకోండి, ఎవరికి తెలిసింటాయి? ఎవరైతే మాకు దగ్గరగా ఉంటారో వాళ్ళకి విషయాలు తెలిసింటాయి. కానీ సౌలు కుటుంబానికి దగ్గరగా ఉన్న అతనికి అన్నీ తెలుసు గనక ఆ సీబా అనే వాడిని పిలిపిస్తే ఆ సీబావు ఏం చెప్తున్నాడంట? సీబావు నీవే కదని అడుగగా అతడు, నీ దాసుడైన సీబాన నేను రాజు అని అతను అడగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేశాను. ఏమంటే కుంటికాళ్ళు కలిగిన వాడు ఒక కుంటివాడు ఉన్నాడండి. అతను ఎవరు కాదు? యోనాతాను కుమారుడు. ఇప్పుడు యోనాతాను కుమారునికి ఏమండి మనంగిని అనుకోండి, ఎవరైనా మనకు సహాయం చేశారు. ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సహాయం చేశారంటే ఆ సహాయం చేసిన వానికి ఏం చేయాలంట? ఇదిగో కొత్త డబ్బు ఇచ్చి పంపించండి, ₹1,00,000 ఇచ్చి పంపించండి, 2 లక్షలు ఇచ్చి పంపించండి, లేదా ఏదో చిన్న పని చేయండి అంటారు. ఎవరైనా కానీ ఇతనికి మనకు సహాయం చేశారు కనుక ఒక ఉద్యోగం ఇద్దామంటే, అమ్మో 30 ఏండ్లది, అంత ఇస్తామా? అంత అవసరమా? ఏదో చిన్నది చేసి పంపాలంతే మనం సహాయం చేసినందుకు అనుకుంటారు. కానీ దావీదు ఎంత గొప్పవాడో చూడండి పిల్లరా. దావీదు ఎలా సేవ చేస్తున్నాడంటే అతన్ని పిలిపించినప్పుడు 7వ వచనంలో అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దే భోజనము చేయదు అని సెలవేయగా. ఏమండి, మొఫీబోషెతు వచ్చాడండి. పై మాటలో ఉంటుంది అది 6లో కింద. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మొఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మొఫీబోషెతు అని పిలిచినప్పుడు చిత్తము నీ దాసుడైన నేనున్నాను అంటే భయపడిపోతున్నాడండి. రాజు పిలిపించాడు, సౌలు కుటుంబీకుని పిలిపించాడంటే అవును కదా, మా తాత అయిన సౌలు ఏం చేశాడు? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య పడదు అనుకున్నాడు. ఏమండి,
పడదేమో, ఏం చేస్తారో ఏమో భయపడిపోతున్నాడు. అమ్మ జస్ట్ అది చూడమాట, భయపడిపోతున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? అతన్ని పిలిపించినప్పుడు అతడు భయపడితే, భయపడవద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను, నీ కాలమంతా కూడా నువ్వు నా యొద్దే ఉంటావు. రాజు ఎలాంటి భోజనం అయితే చేస్తాడో అలాంటి భోజనం చేసి, అలాంటి బట్టలు ధరించి నీ జీవిత కాలం అంతా ఇక్కడే ఉంటావు. ఇక మరి ఇంకోటి ఏమంటున్నాడు? ఇదిగో సౌలు కుటుంబానికి సంబంధించిన ఎంతైతే పొలం ఉందో అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో అదంతా కూడా తిరిగి నీకే ఇప్పిస్తాను. చూడండి ఎంత ఉపకారం చూపాడు. 11వ మాటలో చూడండి, 11వ మాటలో తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞంతటి చొప్పున నీ దాసుడని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. చూడండి, అంటే అతడు ఎప్పటికీ కూడా రాజుకు ఎంతైతే ఘనత వస్తుందో, రాజు ఏ ఆహారం అయితే తింటున్నాడో, రాజు ఎంత బాగున్నాడో అలా చూసుకున్నాడండి. ఏమండి, మనకు ఉపకారం చేసిన వారికి మళ్ళీ తిరిగి ఉపకారం చేయలేం, కానీ ఉపకారం అతనికే కాదు అతని కుటుంబీకులకు కూడా నేను చేయాలనుకున్నవాడండి. ఎంత గొప్పవాడు చూడండి ప్రేమ దేవుని వల్ల. అతనికే కాదు చేయడం, ఉపకారం చేసిన వానికి ఉపకారం చేయడం కాదు, అతని కుటుంబ సభ్యులకైనా ఉపకారం చేస్తున్నవాడు ఎవరు? దావీదు. అందుకు దావీదుకు నీతి చిగురుగా ఎవరిని పుట్టించాడు? యేసుక్రీస్తుని ఇచ్చాడండి దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి దావీదు. దావీదులో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? మనకు సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేస్తున్నామా? మన పట్ల ప్రేమ చూపించిన వాళ్ళని ప్రేమ చూపించాలంటేనే మళ్ళీ మనకేమవుతుంది? కష్టం. ఏమండి, మన పట్ల చూపించవచ్చు వాళ్ళు, కానీ మనం మాత్రం ప్రేమ చూపించలేం, ఒక మాట మాట్లాడలేం, మనం అట్లా చూడం. ఎందుకోసం అలా చూస్తాం? మనం మనలాగా ఉండాలి, మనల్ని మెచ్చుకోవాలి, మనం గొప్పనాలి. అంటే దావీదుకి అలా ఉంటే ఎప్పుడు నన్ను పొగడాలనుకున్నాడా? లేదు. తన పట్ల ఎవరైతే ప్రేమ చూపారో ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత వారందరి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు ప్రియానందుడు. అదేవిధంగా మరి ఇంకొక గొప్ప విషయాన్ని చూద్దాం ఈయనలో, ఇది చూపించి ముగిస్తా నేను. ఎప్పుడైనా కానివ్వండి, మన పట్ల ఎవరైనా కానీ ద్వేషం చూపిస్తే, కలహం చూపిస్తే, మనల్ని తిట్టారు అంటే మనం వెంటనే ఏం చేస్తాం? వాళ్ళని కూర్చోబెట్టి నేను అలాంటివాన్ని కాదు, నేను ఇలాంటివాన్ని అలాంటివాన్ని మనం చెప్పుకుంటాం. లేకపోతే అలాంటి వాళ్ళని మనం అసహించుకొని దూరం చేసుకుంటాం. కానీ తను తిట్టిన వాళ్ళనైనా కానీ దేవుని భయం కలిగి ఏం చెప్పాడంటేనా, ఇదిగో అతడు తిడుతున్నాడు అంటే, అతడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే దేవుడే అతనికి అవకాశం ఇచ్చాడేమో. అంటే అలాంటి గుణం చూపిస్తామా? దేవుడు అతడు తిట్టేలాగా చేశాడేమో, లేదా నాలో ఏమో తప్పులు ఉన్నాయేమో, నాలో తప్పులు ఉన్నందుకే వాళ్ళకు అలాంటి ఛాన్స్ ఇచ్చాడేమో దేవుడు. ఆలోచిస్తాం అలా? ఎవరు ఆలోచించరండి. కానీ దావీదు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. దేవుని భయం కలిగిన దావీదుగా కనిపిస్తున్నాడు అక్కడ. ఏమండి, 16వ అధ్యాయం 8లో ఈ షిమి, 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడవు గనుక నీ మోసములో నీవే చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. ఎవరిని శపిస్తున్నాడు? దావీదుని శపిస్తున్నాడు. నీ కుమారుని చేతికి ఇచ్చేశాడు, నీవు నరహంతకుడవు, నీవు ఎలాంటి వాడవు, నువ్వు దుర్మార్గుడవు, చీపో అంటున్నాడు. రాళ్ళు విసురుతూ ఉన్నాడండి. ఎవరు? షిమి అట్లా రాళ్ళు విసిరి ఇబ్బంది పెడుతూ ఉంటే, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవు రాజునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరబోయి వాణ్ణి తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాణ్ణి శపింపనీయుడి, దావీదు శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తో తన సేవకులందరితో పలగ్గా. చూడండి, నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా వారికి సెలవిచ్చి ఉన్నాడు. చూడండి కింద మాట,
కింద మాట్లాడుతాడు, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపించనీయుడి. ఏమండి, ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ఏమంటాం? ఒక్క మాట కూడా అనపడం. ఎవ్వరు నన్ను ఏమనకూడదు, ఎవ్వరు నేను అనకపోతేనే నేను గొప్పవాడిని. ఎవరైనా ఏమన్నంటే వెంటనే వరకు మీదకి వెళ్ళిపోతాం, ఒంటికాల మీద వెళ్ళిపోతారంటారు, ముక్కుసూటికి వెళ్ళిపోతామంటారు, నేను ఎంత కరెక్టో తెలుసు అంటారు. కానీ వాడు శపిస్తూ ఉన్నా, వాడు చచ్చిన కుక్కలాంటి వాడైనా, వాడు మన చేతిలో చిన్నవాడైనా, వాణ్ణి దేవుడే అలా చేశాడేమో, నేను మాత్రం దేవుని భయం కలిగి ఉండాలి. ఎంత సుబుద్ధి చూడండి ప్రేమ దేవుని వాళ్ళ. ఎవరో ఒక పల్లెత్తు మాట అంటే మనం పడం. ఏమండి, మనం ఎన్నో చేపలను చంపేసి తింటాం, ఎన్నో జలచరాలను తినేస్తాం, ఎన్నో జంతువుల్ని తినేస్తాం, ఎన్నింటినో చంపేస్తాం మనం మన జీవిత కాలంలో. అవి మనం చంపినవి పడి ఉంటున్నాయి. కానీ మనం మాత్రం దాని ప్రాణమైనా తీసేస్తాం. కానీ మనల్ని మాత్రం పల్లెత్తు మాట ఎవడనకూడదు. ఎవరన్నా అన్నారనుకో అయిపోయి వాళ్ళ మీద. ఏమండి, కానీ ఎంత సుబుద్ధి చూడండి ప్రేమ దేవుని వల్ల. దావీదు దగ్గర ఎంత సుబుద్ధి కలిగి, ఎంత మంచివాడుగా కనిపిస్తున్నాడు చూడండి. దేవుడే వాడికి అవకాశం ఇచ్చాడేమో, వాడు అననివ్వండి అంటున్నాడు. ఇంత గొప్పవాడుగా కనబడిన దావీదు, వాడు చీపో చీపో అంటున్నా కూడా వాడిని లక్ష్య పెట్టలేదు. యెహోవా అనే శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చూడండి, ఇలా ఎవరు ఆలోచిస్తారండి? వాడు తిట్టనివ్వండి, వాడు అన్నివ్వండి, వాడు ఏమన్నా చేయనివ్వండి, నేను మాత్రం ఎలా ఉంటాను? నా కరెక్ట్ వేలో నేను ఉంటాను, దేవుని మార్గంలో నేను ఉంటాను, దేవుడు ఏర్పరిచిన విధంగానే ఉంటాను, అంతే తప్ప నేను ఎవ్వరి జోలికి వెళ్ళను అనే మాట దావీదు చెప్తున్నాడు. శత్రువుల విషయంలో అయితే ఇంకో రకంగా చూస్తున్నాడు, ఈ శత్రువు విషయంలో ఇంకొక రకంగా మాట్లాడుతున్నాడు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దావీదుకున్న గుణం మనకు ఉండాలండి. ఏమండి, ఇంకొక మాట కూడా చూద్దాము. ఇలా ఏమండి, మనకు సహాయం చేసిన వారు ఎవరైనా ఉంటే, ఇందాక సెరూయా కుమారులారా అన్నాడు కదా, వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళు వచ్చారు. దావీదు నీతిపరుడు అని చెప్పి దావీదు వెనకాల ఎవరు వచ్చారంట? సెరూయా కుమారులు వచ్చారు. అలాగా అనేక మంది దావీదునకు హెల్ప్ చేశారు. వాళ్ళ విషయంలో దావీదు చనిపోతూ ఏం చెప్తున్నాడు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం, ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 7వ మాట చూడండి. ఏమండి, ఇందాక చదివిన సందర్భం గుర్తొస్తుందా? అదే సందర్భమే ఇది. అబ్షాలోము ముందరి నుండి పారిపోగా గిలాదీయుడైన బెర్జిల్లయి కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి. సెరూయా కుమారులు కూడా సహాయానికి వచ్చారు. అలాంటి వారి పట్ల ఎలా ఉండాలో సమూయేలుతో చెప్తున్నాడండి. అర్థమవుతుందా? సమూయేలుతో చనిపోయే ముందర, దావీదు గారు చనిపోయే ముందర తన కుమారుణ్ణి పిలిచి వారికి ఎలా సహాయం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు అండి, దావీదు యుక్త వయసు అంటే వృద్ధాప్యం లేకొచ్చి చనిపోతున్నాడు. చనిపోయేటప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. గిలాదీయుడైన బెర్జిల్లయి కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవాళ్ళ వారిని చేర్చుము. చూడండి, దావీదు గారు చనిపోయేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. నాకు వాళ్ళు సహాయం చేశారు, వీళ్ళు సహాయం చేశారు, నా కుమారుడా నీ వాళ్ళకి సహాయం చేయి అంటే చనిపోయేటప్పుడు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఎవరెవరంటే వాళ్లకు కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఏమండి, దావీదు చూపిన కృతజ్ఞత అంటే దావీదు కృతజ్ఞుడై ఉన్నాడు, దేవుని పట్ల కృతజ్ఞుడై ఉన్నాడు, తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞుడై ఉన్నాడు. కనుక దావీదు ఎలాంటి బుద్ధి కలిగిన వాడు? సుబుద్ధి కలిగిన దావీదు. ఏమండి, ఉపకారం చేశాడు, స్నేహం చూపాడు, కృతజ్ఞత కూడా చూపాడు, దేవుని పట్ల ప్రేమించాడు, దేవుని పట్ల తన ప్రేమ చూపి దేవుణ్ణి గొప్పగా ప్రేమించిన వాడుగా ఇదిగో యెరూషలేం మందిరాన్ని కట్టాడు. ప్రేమ దేవుడు యెరూషలేం మందిరానికి కావలసినవన్నీ సమకూర్చాడు. ఇదిగో నీతో కట్టించనంటే, తన కుమారునితో కట్టిస్తానంటే, ఏమండి మనం ఏమనుకుంటాం? మనం ఎలా ఆలోచిస్తాం చూడండి, ఆలోచించండి. ఇదిగో నువ్వు కట్టొద్దు నాయనా, నీ కుమారునితో కట్టిస్తానంటే అయితే నాకేం పని లేదంట, మనం ఫ్రీగా ఉందాం అనుకుంటాం మనుషులుగా. లేదు, నా కుమారునితో కట్టించిన ఆ మందిరానికి ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ నేను సేకరించి ముందుగా పెట్టాలా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎంతో ఇనుము, ఇత్తడి, బంగారు, వెండి, కర్ర, రాయి అన్నిటినీ సేకరించి పెట్టిన దావీదుగా కనిపిస్తున్నాడని. దావీదు ఎంత గొప్పగా దేవుని ప్రేమించాడో చూడండి. ఒకే ఒక విషయంలో తప్ప, ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ విషయంలోనూ తప్పు చేయలేదని దేవుడు రాయించాడంటే ఎంత గొప్ప నీతిపరుడో చూడండి పిల్లరా.
అందుకే దావీదేమన్నాడు, దావీదుకు కుమారునిగా నీతి చిగురుగా యేసుక్రీస్తునే దేవుడు ఇవ్వడం జరిగింది. కనుక ఈ అంశంలో మనం కూడా మన జీవిత కాలంలో చాలా పాఠాలు నేర్పిస్తున్నది. మనం దేవుని చేత మనకిచ్చిన బుద్ధి ఏది ఇచ్చాడో దేవుడు, ఆ బుద్ధితోనే ఆలోచించాలి తప్ప మానవ బుద్ధితో ఎప్పుడు మనం ఆలోచించకూడదు. మనుషుల్లాగా మనం ఆలోచించకూడదు, ఇతరుల్లాగా ఆలోచించకూడదు, దైవ స్వభావం కలిగి ఆలోచించాలి. ఏమండి, ఈరోజు మనం కూడా ఏదో స్నేహితుల మధ్య మనుషుల మధ్య పితూరులు చెప్తూ ఉంటాం, కానీ మనం చెప్పేమైతే రాబోయే కాలంలో మనమే మన నోటి మీద ఏలేసుకుంటాం. అలా ఉండకూడదు. దేవుని బుద్ధి కలిగిన వారిగా ఎవరినైనా ఏ పరిస్థితుల్లోనైనా క్షమించేసి, ఇదిగో మనం కరెక్ట్గా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. దావీదును హెచ్చించిన దేవుడు ఎవరినైనా హెచ్చిస్తాడు. ఎందుకు? మనమందరం ఎవరం? ఆయన పిల్లలమే, ఆయన గర్భం నుంచి వచ్చిన వారమే మనం అందరం కూడా. మనల్ని దేవుడు గొప్ప చేయాలి అంటే దావీదునకు కలిగిన సుబుద్ధి నీలో నాలో ఉంటే దావీదు గొప్ప చేస్తాడు. దావీదు గొప్ప చేసినట్టుగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అలా కాకుండా దావీదు విషయం తెలుసుకున్న మనం, నేర్చుకున్న మనం ఏమాత్రము దావీదు గురించి పట్టించుకోకుండా మన జీవితాన్ని మన చేతుల్లోనే ఉంచుకుంటే మాత్రం మనం ఏమైపోతాం? నశించి నరకానికే వెళ్ళిపోతాం. దావీదు లాంటి స్వభావాన్ని మన జీవిత కాలంలో ఏమండి, అపకారం చేయడానికి వచ్చిన వారికి కూడా ఏం చేశాడైనా? ఉపకారం చేశాడు. అలా చేయగలిగితే ఎప్పటికైనా కూడా అండి దావీదును మెచ్చుకున్నట్టుగా దేవుడు నిన్ను మెచ్చుకొని గొప్ప స్థితి మనందరికి కూడా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మరి నీ పిల్లలుగా ఈ భూమి మీద తండ్రి శరీరాన్ని ధరించుకొచ్చిన మేము తండ్రి, మరి మాలో ఎన్నో గొప్ప గుణాలు చూపించాలనే ఉద్దేశంతో తండ్రి ఒక చారిత్రక గ్రంథంగా తండ్రి మరి బైబిల్ని ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం ఈ మాటల్ని చదువుకొని విని విడిచిపెట్టి తండ్రి మా ఇష్టానుసారంగా మేము బ్రతకక మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకనాడు దావీదు తండ్రి అపకారికి కూడా ఉపకారం చేసిన వాడుగా కనిపిస్తున్నాడు, ప్రేమ చూపిన వాడుగా కనిపిస్తున్నాడు, మందిరాన్ని నిర్మించిన వాడుగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా తండ్రి తన బ్రతుకు కాలంలో తండ్రి కృతజ్ఞత కలిగిన తండ్రి తనకు ఉపకారం చేసిన వారి సంతానాలకు కూడా ఉపకారం చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. తండ్రి, మేము కూడా మా జీవితకాలం అంతా తండ్రి మిమ్మల్ని మెప్పించేవారుగా తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాక్యానుసారమైన బ్రతుకులు తండ్రి అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని మెప్పించే పనుల్లో తండ్రి మా బ్రతుకును ఖర్చు చేయడానికి సహాయం చేయండి తండ్రి. మరి మీ పిల్లలందరూ తండ్రి ఇచ్చిన ఆయుష్కాలాన్ని తండ్రి అది మీకోసం వినియోగించేవారుగా చేయమని, వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను తీసివేసి తండ్రి మీ పిల్లలకు మంచి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.